హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్న రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి కర్రీ ఉండే అవసరం లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మటన్ పులావ్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అందులోనూ లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేయాలనుకుంటే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట. ఎలాంటి కర్రీతో పని లేదు కాబట్టి సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ మటన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని మటన్ని ఉడికించుకోవాలి. మటన్ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఉడికించుకోవడం వల్ల పులావ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మటన్ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళు నేను ఇక్కడైతే 3 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 2 బిర్యానీ ఆకులు, స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ఈ మసాలాలన్నింటినీ ఒక చిన్న స్టెయినర్లోకి వేసుకొని మటన్తో పాటుగా ఉడికించుకుంటే మటన్కి మసాలా ఫ్లేవర్ పడుతుంది. అలాగే ఈ మటన్లోకి మసాలాలన్నీ వెళ్ళిపోకుండా స్టెయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనిలోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువగానే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఉడికించుకున్న మటన్ని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి, వాటర్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. వడకట్టుకున్న ఈ వాటర్తోనే పులావ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీని ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నా కానీ మటన్ ఉడికించేటప్పుడే రైస్కి సరిపడినన్ని వాటర్ని మటన్లో వేసుకొని విజిల్స్ వేయించుకోవాలి. ఇలా ఉడికించుకునే ఈ వాటర్తోనే పులావ్ని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మటన్ని వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నేను దీన్ని పూర్తిగా నెయ్యితోనే చేస్తున్నాను. మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెయ్యిని వేస్తున్నప్పుడు నెయ్యితో పాటు మూత కూడా పడిపోయింది, మీరు మాత్రం అలా వేయకండి. ఇప్పుడు స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ఈ మసాలాలన్నింటినీ నెయ్యిలో ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలాలతో పాటుగా డ్రై లెమన్ని కూడా వేసుకోవాలి. డ్రై లెమన్ని వేసుకోవడం వల్ల రైస్కి కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది కదా, చాలా డెలీషియస్గా చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను షాజీరా, 1/2 టీ స్పూను సోంపు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న టొమాటో, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలని వేసుకొని వీటిని కూడా 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే ఉడికించుకున్న మటన్ని వేసేసుకోవాలి. మటన్ని వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పూర్తిగా నెయ్యితోనే ఫ్రై చేస్తున్నాను కదా, స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడేంత సాల్టు, 2 స్పూన్లు కబ్సా మసాలాని వేసుకోవాలి. సాల్టు మటన్ని బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ కబ్సా మసాలా అనేది నేను ముందుగానే మీతో ఈ వీడియోని షేర్ చేసుకున్నాను. కబ్సా మసాలా రెసిపీ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను మీకోసం మళ్ళీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. మసాలాలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే శుభ్రంగా వాష్ చేసి సోక్ చేసుకున్న 1.5 కప్పుల బాస్మతి రైస్ని వేసుకొని రైస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఉడికించుకున్న మటన్ వాటర్ ఉన్నాయి కదా, 3 కప్పుల మటన్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న 1.5 కప్పులకి 3.5 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొక 1/2 కప్పు నేను నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒకవేళ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే చెక్ చేసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే కాస్త తక్కువగా అనిపించింది, అందుకని ఇంకాస్త సాల్ట్ని నేను యాడ్ చేశాను.
దాంతోపాటుగా 1/2 టీ స్పూను గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రైస్ కనపడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలా కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి వాటర్ క్వాంటిటీ తగ్గింది, రైస్ కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి అంతా కింద నుంచి కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు రైస్ని ఈవెన్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. దాంతోపాటు ఇవి మీకు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు అవైలబుల్గా ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలా స్ప్రింకిల్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనికి విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ దమ్ము పెడుతున్నాను అంతే. ఒకవేళ విజిల్స్ వేయించాలి అనుకుంటే 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే రైస్ని చెక్ చేసుకోవాలి. చూడండి 25 నిమిషాల తర్వాత అయితే నేను రైస్ని చెక్ చేశాను. పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా స్మెల్ అయితే అద్దిరిపోయింది. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మటన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను ప్రిపేర్ చేసిన ఈ మటన్ పలావ్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.